న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. లాస్ట్ వీక్ మనం ప్రారంభించిన సెగ్మెంట్, కొత్తగా ప్రారంభించిన సెగ్మెంట్ వాల్యూ బై. సో మార్కెట్లో ఉన్న స్టాక్స్లో అండర్ వాల్యూడ్ అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే కూడా తక్కువగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏంటి అన్న స్టాక్స్ని ఐడెంటిఫై చేసి మనకు వాల్యూ బై రూపంలో ఇవ్వటం అందరికీ తెలిసిందే. ఇవాల్టి వాల్యూ బై మనం గతంలో ఇంతకుముందు ఈ స్టాక్ గురించి కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఈ స్టాక్లో ఉన్న వాల్యూ గురించి మాత్రం మాట్లాడుకోలేదు. స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్, సో సోలార్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఈ కంపెనీని గతంలో కూడా మనం కొన్నిసార్లు రికమెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోలార్ ఇండస్ట్రీకి సంబంధించి మార్కెట్ లీడర్గా చెప్పుకోవచ్చు ఈ కంపెనీని, ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి రకరకాల సెగ్మెంట్స్లో సోలార్ పవర్ జనరేషన్ నుంచి పీవీ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు రకరకాల సెగ్మెంట్స్లో ఈ కంపెనీ పనిచేస్తుంది. ఇటువంటి కంపెనీ బహుశా మనకు స్వెలెక్ట్ ఎనర్జీ లాంటిది సోలార్ పవర్ ఇండస్ట్రీలో ఎక్కడ లేదని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ యూనిక్ కంపెనీ. సో పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ రంగంలో ప్రమోటర్స్కి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండడం ఈ కంపెనీకి బాగా కలిసి వస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో మనం దేశవ్యాప్తంగా చూసాం, విండ్ పవర్ని మించి మరి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 1000 మెగావాట్స్ మోర్ దాన్ విండ్ పవర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఇంప్లిమెంట్ కావడం చూసాం. సో రాబోయే సంవత్సరాల్లో మరింత సోలార్కి ప్రాధాన్యం పెరగడం ఖాయం కాబట్టి స్వెలెక్ట్ లాంటి కంపెనీస్కి ఉజ్వలమైన భవిష్యత్ ఉంది అనడంలో ఎటువంటి అనుమానాలు కూడా మనం పెట్టుకోని అవసరం లేదు. సో 2020 నాటికి ఫోటోవోల్టాయిక్ పవర్ జనరేషన్ కెపాసిటీని ఈ కంపెనీ 1000 మెగావాట్స్కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ 2022 నాటికి ఎలాగూ 1,00,000 మెగావాట్ల పవర్ జనరేషన్ కెపాసిటీని కేంద్ర ప్రభుత్వం కూడా సోలార్ పవర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి 1 గిగావాట్ లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి స్వెలెక్ట్ లాంటి కంపెనీస్కి ఇప్పుడు వాళ్ళు 1000 మెగావాట్స్ ఏదైతే టార్గెట్ పెట్టున్నారో అది చేరుకోవడం సునాయాసంగా కనిపిస్తుంది. ఇదంతా ఒకెత్తైతే స్వెలెక్ట్ ఫైనాన్షియల్స్లో అసలు వాల్యూ అంతా ఇమిడి ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ టాప్ లైన్ మనం చూస్తే కొంత తగ్గినప్పటికీ కూడా టేబుల్లో మీరు చూడొచ్చు, ఇక్కడ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇస్తున్న టేబుల్లో. సో టాప్ లైన్ కొద్దిగా తగ్గింది, బట్ బాటమ్ లైన్లో 30% గ్రోత్ కనిపించింది. సో ఈపీఎస్ దీంతో 21.4 రూపాయలు చేరింది. అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో 475, 480 మధ్యలో ఉంది. ఇది పిఈ 22.29 అవుతుందన్నమాట మనకి. సో ఇదే గ్రోత్ రేట్ ఒకవేళ మెయింటైన్ అవుతుంది అంటే 30% బాటమ్ లైన్ గ్రోత్ అనేది మెయింటైన్ అవుతుంది అని అనుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అరౌండ్ 28 రూపీస్ సిపిఎస్ వస్తుంది. సో మార్చ్ నాటికి 22 పీఈనే మెయింటైన్ అవుతుంది. ఒకవేళ పీఈలో ఎటువంటి ఎక్స్పాన్షన్ లేదు, ఓన్లీ 22 పీఈనే మెయింటైన్ అవుతుంది అనుకుంటే కూడా 616 రూపీస్ టార్గెట్తో నెక్స్ట్ 1 ఇయర్కి, అంటే మోర్ దాన్ 25% గ్రోత్. సో ఒకవేళ సోలార్ ఇండస్ట్రీ ఇప్పుడున్న ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎస్టిమేట్స్ కనుక నిజంగా జరిగితే ఇంకా దీనికంటే కూడా మరింత షేర్ ప్రైస్లో ఎప్రిసియేషన్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అన్నిటికంటే బ్యూటీ ఏంటంటే బుక్ వాల్యూ 693 రూపీస్ పర్ షేర్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 477 రూపాయలు. సో చాలా గ్యాప్, మనకు హ్యూజ్ గ్యాప్. 0.68 ప్రైస్ టు బుక్ వాల్యూ మనకు కనిపిస్తుంది. అండ్ డెట్ ఈక్విటీ 0.14, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం భావించవచ్చు. సో ఎటువంటి డెట్ బర్డెన్ లేదు, బుక్ వాల్యూ కంటే చాలా తక్కువ, అంటే 0.68 టైమ్స్కి మనకు దొరుకుతుంది. అండ్ క్యాష్ కంపెనీలో ఉన్న క్యాష్ పరిస్థితి చూస్తే 104 కోట్లు ఉందంటే షేర్కి 103 రూపాయలు కంపెనీలో క్యాష్ పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఈ కంపెనీకి 251 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అంటే 245 రూపాయలు పర్ షేర్. సో 248 + 103 చూస్తే ఎంత అవుతుందండి? 351 రూపీస్ షేర్లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ కనిపిస్తున్నాయి మనకు. మార్కెట్ ప్రైస్ ఎంత? 477 రూపాయలు. అంటే మనం పే చేస్తుంది ఇట్ ఈస్ జస్ట్ 120 రూపీస్ పర్ షేర్ అనమాట. సో చాలా అట్రాక్టివ్ వాల్యూ కదా ఇది. సో వాల్యూ బైగా స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ని మనం రికమెండ్ చేస్తున్నాం. జస్ట్ గో అండ్ బై ఇట్. మీ పోర్ట్ఫోలియోలో తప్పకుండా వన్ ఆఫ్ ది షేర్స్గా దీన్ని మేబీ రాబోయే 2-3 ఇయర్స్ మెయింటైన్ చేసేందుకు అవకాశం ఇస్తుంది ఈ కంపెనీ. బై స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ ఫర్ ది నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ టార్గెట్ అనమాట. సో 2 ఇయర్స్ తర్వాత టార్గెట్ ఎంత అనేది మళ్ళీ మనం ఒకసారి రివ్యూ చేసుకొని టార్గెట్ ప్రైస్ చెప్పుకోవచ్చు. సో ఇవాళ వాల్యూ బై స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్. ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ కూడా తీసుకోవాల్సిన సమయం ఇది. కాలర్ లైన్లో ఉన్నారు. హలో.